ఒక జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిదాం అనుకున్న ప్రతి పర్సన్ ఆలోచించే మాట ఇది. అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనడం మంచిదా లేదంటే రెంట్ కొనడం మంచిదా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది కంప్లీట్లీ ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ గోల్స్ అండ్ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనం రెండింటిని అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సపోజ్ మీరు అపార్ట్మెంట్ కొనుక్కుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మీకు ఇది ప్రాపర్టీ వాల్యూ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అది మీకు మంచి అసెట్ లాగా ఉంటుంది. నేనే ఓనర్, నా ఇష్టం అనే ఒక ఎమోషనల్ సెక్యూరిటీ ఇస్తుంది. మీకు నచ్చినట్లు ఫ్లాట్ ను మాడిఫై చేసుకోవచ్చు. హోమ్ లోన్ తీసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. దీని డౌన్ సైడ్ చూసినట్లయితే హ్యూజ్ డౌన్ పేమెంట్ అవసరం ఉంటుంది. ఈఎంఐ బర్డన్స్ ఉంటాయి మంత్లీ. లొకేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది అనమాట. నౌ రెంట్ ఉండడం అనే విషయానికి వస్తే ఈఎంఐ, డౌన్ పేమెంట్ లాంటి ఫైనాన్షియల్ బర్డన్స్ అస్సలు ఉండవు. ఇష్టం వచ్చినప్పుడు మీరు సిటీ మారొచ్చు అండ్ ప్లేస్ మారొచ్చు. రిపేర్, ప్రాపర్టీ ట్యాక్స్ టెన్షన్స్ అస్సలు ఉండవు. దీని డౌన్ సైడ్ చూసినట్లయితే ఓనర్షిప్ ఉండదు, రెంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కస్టమైజ్ చేసుకునే ఫ్రీడమ్ ఉండదు. ఎందుకంటే మీరు ఓనర్ కాదు, ఎప్పుడు ఖాళీ చేపిస్తారో తెలియదు కాబట్టి. సో ఇప్పుడు స్మార్ట్ మూవ్ ఏంటంటే మీ దగ్గర బడ్జెట్ ఉంటే మీరుండే సిటీలో రియల్ ఎస్టేట్ అనేది బాగా గ్రో అవుతుంది అనుకోండి, డెఫినెట్లీ మీరు ప్రాపర్టీ కొనడం బెటర్ అనమాట. లేదా వేరే చోట్ల మీరు అక్కడ కొని ఎక్కడైతే రెంట్ ఎక్కువ వస్తుందో అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసి అక్కడ రెంటింగ్ ఇచ్చేసి మీరు వేరే దగ్గర మీరు రెంట్ కొండొచ్చు అనమాట. సో ఇలా మీరు డిసిషన్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వండర్ఫుల్ రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రాపర్టీ బై చేయాలా లేదంటే రెంట్ ఉండాలా అనే కన్ఫ్యూజన్ ఉన్న ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.